చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులకు వివిధ రకాల సేవలు సులభంగా అందజేసేందుకు ఈ కొత్త సిస్టమ్ని ఇప్పుడు తీసుకొచ్చింది. మెంబర్ పోర్టల్లోనే పిఎఫ్ ట్రాన్సాక్షన్స్ తెలుసుకునేలా పాస్బుక్ లైట్ పేరుతో ఒక కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ పాస్బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ కావాల్సిన అవసరం లే. ఇకపై సింగిల్ లాగిన్ ద్వారానే ఈపీఎఫ్ఓకు సంబంధించిన దాదాపు అన్ని రకాల సేవలను, పిఎఫ్ అకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా తెలియజేశారు. ఈపీఎఫ్ఓ సేవలు అందుకునేందుకు సాధారణంగా ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, నగదు ఉపసంహరణ వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక పాస్బుక్ పోర్టల్లోకి వెళ్లాల్సిన పని ఉంటుంది. అయితే ఇకపై అలాంటి అవసరమే లేదని చెప్తున్నారు. ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లోనే పాస్బుక్ లైట్ పేరుతో కొత్త సేవలకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇందులో పిఎఫ్ కాంట్రిబ్యూషన్, విత్డ్రా, నగదు నిల్వ ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అందులో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే సమగ్రమైనటువంటి వివరాలు, గ్రాఫిక్స్తో కూడిన పూర్తి సమాచారం కావాలంటే మాత్రమే పాస్బుక్ పోర్టల్లోకి వెళ్లాల్సిన పని ఉంటుందని చెప్తున్నారు. దీంతో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగవటం సహా సింగిల్ లాగిన్తోనే కీలకమైనటువంటి అవసరమైన సేవలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. పిఎఫ్ సర్వీసుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు అనెక్సర్ కే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉద్యోగం మారినప్పుడు వారి పిఎఫ్ అకౌంట్లు వేరే పిఎఫ్ ఆఫీసులకు బదిలీ అవుతాయి. దీంతో పాత పిఎఫ్ ఆఫీసు నుంచి కొత్త ఆఫీసుకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వెళ్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సర్టిఫికేట్ పిఎఫ్ ఆఫీసులో మాత్రమే లభించేది, ఉద్యోగులు అడిగినప్పుడు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట మెంబర్ పోర్టల్లో పీడిఎఫ్ ఫార్మెట్స్లో ఈ సర్టిఫికేట్ అందుబాటులో ఉండబోతోంది. దీంతో పిఎఫ్ బదిలీ సమాచారం తెలుసుకోవడం సహా పిఎఫ్ బ్యాలెన్స్ కావచ్చు, సర్వీస్ వివరాలు కావచ్చు, ఇంకా కొత్త విషయాలు కావచ్చు, అప్డేట్ అయ్యాయో లేదో స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలు అందుకునే సమయంలో కూడా డిజిటల్ రికార్డుగాను ఈ సర్టిఫికేట్ ఉపయోగపడబోతోంది అని తెలుస్తోంది. ప్రస్తుతం పిఎఫ్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, అడ్వాన్సులు కావచ్చు, రీఫండ్ల సర్వీసులు కావచ్చు, ఆర్పిఎఫ్సి లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ స్థాయి అధికారి ఆమోదం తప్పనిసరి చేశారు. ఈ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. ఆ బాధ్యతల్ని అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్, సబార్డినేట్ స్థాయి ఉద్యోగులకు కల్పించారు. దీంతో వేగంగా సెటిల్మెంట్లు కంప్లీట్ అవుతాయి, ప్రాసెసింగ్ టైం కూడా తగ్గుతుందని కేంద్రం తెలియజేస్తోంది.